భారత వన్డే టీ20 క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న మహేందర్ సింగ్ ధోని వారసుడిగా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లాండ్తో ఆరంభం కానున్న 3 వన్డేలు మరో 3 2020 మ్యాచ్ల సిరీస్ కోసం జట్టును ప్రకటించిన సెలెక్టర్లు 2 ఫార్మాట్లకు సారథిగా కోహ్లీ పేరును లాంఛనంగా ప్రకటించారు. ఆటగాడిగా జట్టుకు ఎంపికైన ధోని 9 ఏళ్ల తర్వాత సాధారణ ఆటగాడిగా కనిపించనున్నాడు. 2 ఫార్మాట్లకు వేరువేరు జట్లను ప్రకటించిన సెలెక్టర్లు చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న యువరాజ్ సింగ్ కు తిరిగి జట్టులో చోటు కల్పించారు. అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కు దూరమైన సురేష్ రైనా మళ్లీ జట్టులో చేరగా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు టీ20 జట్టులో స్థానం కల్పించారు. గాయాలతో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన శిఖర్ ధావన్, అజింకా రహానేకు వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కింది. మన్దీప్ సింగ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, బుమ్రా, చాహల్, భువనేశ్వర్ కుమార్ కు టీ20 జట్టులో చోటు కల్పించారు.